హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈ జెయింట్ వీల్ లోపల బోట్స్ను పెట్టుకొని ఇలా తిరిగేస్తుంది అనుకుంటున్నారా? మీకు దీని గురించి తెలియాలి అంటే వీడియోని చూడండి. ఇదే వరల్డ్లోనే ఫస్ట్ అండ్ ఓన్లీ రొటేటింగ్ బోట్ లిఫ్ట్. ఇదే స్కాట్లాండ్లోని మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఫాల్కిర్క్ వీల్. ఈ లొకేషన్ పేరు ఫాల్క్రిక్ అండ్ ఇక్కడ వీల్ ఉండడం వల్ల దీన్ని ఫాల్కిర్క్ వీల్ అంటారు. దీనిని 24 మే 2002లో క్వీన్ ఎలిజబెత్ II ఇనాగ్రేట్ చేశారు. ఈ ఫాల్క్రిక్ వేల్ స్కాట్లాండ్లో ఉన్న 2 కెనాల్స్ అంటే 2 రివర్స్ని కలుపుతుంది. ఈ ఫాల్క్రిక్ వేల్కి లెఫ్ట్ సైడ్లో ఫోర్ట్ అండ్ క్లైడ్ కెనాల్ ఉంది అండ్ రైట్ సైడ్లో యూనియన్ కెనాల్ ఉంది. ఈ వీల్ యొక్క కొన్ని ఫ్యాక్ట్స్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే వరల్డ్లో ఫస్ట్ అండ్ ఓన్లీ రొటేటింగ్ బోట్ లిఫ్ట్. ఇది 100 ఎలిఫెంట్స్ ఎంతైతే వెయిట్ ఉంటాయో అంత వెయిట్ని హోల్డ్ చేయగలదు. కానీ ఇది యూస్ చేసే పవర్ మాత్రం 8 కెటిల్స్ ఎంత యూస్ చేస్తుందో అంత మాత్రమే యూస్ చేస్తుంది. ఈ వీల్ 5 minutesలో 180 degrees రొటేట్ చేయగలదు. ఇది 500,000 లీటర్స్ వాటర్ని హోల్డ్ చేయగలదు. ఈ వీల్ని వేల్ యొక్క రిబ్స్లో ఉన్న 7 బోన్స్ ఆధారంగా డిజైన్ చేశారు. దీనిలో ఉన్న 14,868 బోల్ట్స్ అండ్ నట్స్ని చేతితోనే ఫిట్ చేశారు. నేనైతే ఈ ఫ్యాక్ట్స్ చూసి షాక్ అయ్యాను. మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు మేము ఫాల్క్రిక్ లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. పార్కింగ్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఈ ఫాల్క్రిక్ వీల్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఈ వీల్ పైన బోట్ కనిపిస్తుంది చూసారా? ఆ బోట్లో ఉండి విత్-ఇన్ ½ an hour టైంలో మనం 2 రివర్స్ని కూడా ఒక్కసారి చూసి రావచ్చు. ఇప్పుడు మనం ఈ ఫాల్క్రిక్ వీల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫోర్ట్ అండ్ క్లైడ్ కెనాల్ని చూద్దాం. ఈ క్లైడ్ కెనాల్ యాక్చువల్గా గ్లాస్గో సిటీలో ఉంటుంది. నేను అప్లోడ్ చేసిన ఓల్డ్ వీడియోస్లో మీరు ఈ క్లైడ్ కెనాల్ గురించి చూడొచ్చు. క్లైడ్ కెనాల్ యొక్క ఒక బ్రాంచే ఇక్కడ ప్రవహిస్తుంది చూడండి. ఇక్కడ బోట్స్ని చూస్తున్నారు కదా? ఈ బోట్స్తోనే ఫాల్క్రిక్ లొకేషన్లో ఉన్న వేరే అట్రాక్షన్స్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు ఒక డోర్ లా కనిపిస్తుంది కదా? ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడే ఈ క్లైడ్ రివర్లోని వాటర్ ఆ ఫాల్క్రిక్ వీల్ దగ్గరికి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడైతే డోర్ క్లోజ్ చేసి ఉంది. ఈ లొకేషన్లోనే మనకి వేరే అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. వాటిని చూద్దాం పదండి ఒకసారి. ఇక్కడ చూడండి, మనకి 4 అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒకటి రోజ్ బ్యాంక్ డిస్టిలరీ, లాక్ 5 అండ్ లాక్ 3. ఇవి మన ఊర్లో లాక్లు అంటాం చూసారా, అలాంటివే ఇవి కూడా. ఇంకా ద కెల్పీస్, ఇక్కడ పెద్ద హార్సెస్ బొమ్మలు ఉంటాయన్నమాట. చూసారా, మనం ఇప్పుడు ఫాల్క్రిక్ వీల్ దగ్గర ఉన్నాము. సో ఆ బ్లూ లైన్ పట్టుకొని అలా వెళ్తూ ఉంటే మనకి రోజ్ బ్యాంక్ డిస్టిలరీ ఉంది. ఆ తర్వాత లాక్ 5 ఉంది, లాక్ 3 ఉంది. కొంచెం ముందుకెళ్తే ద కెల్పీస్ కూడా ఉంది అనమాట. అంటే మీరు ఒకరోజు ఈ లొకేషన్కి చూడటానికి వచ్చినప్పుడు మొత్తం ఈ ప్లేసెస్ అన్నీ మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫాల్కిర్క్ వీల్ని చూడటానికి వెడ్నెస్డే టు సండే 11 AM to 4 PM మాత్రమే ఎంట్రీ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఈ వీల్కి వర్క్స్ జరుగుతూ ఉంటాయి. సో అందుకే మీరు గూగుల్లో వీళ్ళ వెబ్సైట్ దొరుకుతుంది, ఒకసారి చెక్ చేసుకుని వస్తే మంచిది. మా 2 PM బోట్ రైడ్కి టైం అవుతుంది. సో ఫాస్ట్గా వెళ్ళి టికెట్ తీసుకోవాలి మేము ఇప్పుడు. ఇంకా టికెట్స్ విషయానికి వస్తే అడల్ట్స్కి కన్సెషన్ ఇస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి 12 pounds పడుతుంది, అంటే 1200 rupees అన్నమాట. అదే 5 to 15 years కిడ్స్కి అయితే 800 rupees. ఇంకా 5 years కంటే చిన్నపిల్లలకి టికెట్ ఏమీ లేదు. ఈ ఫాల్కిర్క్ లొకేషన్కి సంబంధించిన ఈ సోవెనీర్స్ని చూసారా? అదేనండి, మనం ఏదైనా ప్లేస్కి వచ్చినప్పుడు ఆ ప్లేస్ జ్ఞాపకార్థంగా కొన్ని వస్తువులు తీసుకెళ్తాం కదా.
ఇక్కడ చూడండి, ఫాల్క్రిక్ రిలేటెడ్గా కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా 2 PM బోట్ రైడ్కి టైం అయ్యింది. పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇప్పుడే మేము బోట్లోకి వెళ్తున్నాం. చూసారా, క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది. మెల్లమెల్లగా వర్షం రావడం కూడా స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. మాతో అరౌండ్ 20 to 30 మెంబర్స్ ఈ బోట్లో ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బోట్ని మెల్లగా ఫాల్కిర్క్ వీల్లోకి మూవ్ చేస్తున్నారు చూడండి. ఈ బోట్కి మూవింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా సేఫ్టీ కోసం ఈ ఫాల్కిర్క్ వీల్లోని స్టార్టింగ్ మరియు ఎండింగ్ పాయింట్లో ఈ బోట్ని థ్రెడ్తో ఎలా టై చేస్తున్నారో చూడండి. ఇప్పుడే మాకు ఇన్స్ట్రక్టర్ కొన్ని విషయాలను చెప్తున్నారు. ఈ బోట్లో 6 ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మనం భయపడకుండా ఇన్స్ట్రక్టర్ ఏమైతే చెప్తున్నారో వాటినే ఫాలో అవ్వాలని మాకు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ వీల్ యొక్క మరికొన్ని ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. ఈ వీల్ హైట్ ఎంతో తెలుసా? 35 మీటర్స్. రఫ్గా చెప్పాలి అంటే 8 ఫ్లోర్ బిల్డింగ్ అంత సైజ్ ఉంటుంది. ఈ వీల్ యొక్క ఓవరాల్ డయామీటర్ 35 మీటర్స్, 105 ఫీట్ వరకు ఉంటుంది. ఆర్మ్స్ చూసారు కదా, ఈ 2 ఆర్మ్స్ సెంటర్ నుంచి 15 మీటర్స్ దూరం ఉంటాయి. ఈ ఫాల్క్రిక్ వీల్ని ఎందుకు 35 మీటర్స్ హైట్లో డిజైన్ చేశారు అంటే, గ్లాస్గోలో ఉండే క్లైడ్ అండ్ ఫోర్ట్ కెనాల్ డౌన్లో ఉంటుంది. కానీ అదర్ సైడ్, ఎడిన్బరా సైడ్ ఉన్న యూనియన్ కెనాల్ హైట్లో ఉంటుంది. సో ఈ 2 కెనాల్స్ని హైట్ మ్యాచ్ చేయడం కోసం ఈ ఫాల్క్రిక్ వీల్ని 35 మీటర్స్ హైట్లో డిజైన్ చేశారు. ఈ వీల్ యొక్క ఒక ఫ్యాక్ట్ని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. ఈ వీల్ 180 డిగ్రీస్ చేయడానికి 5 మినిట్స్ టైం తీసుకుంటుంది అని. అదేవిధంగా మేము ఎక్కిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్, 5.5 మినిట్స్లో మమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొచ్చింది. ఇప్పుడు చూసారు కదా, ఈ బ్రిడ్జ్కి ఇంకా ఈ వీల్కి ఒక బ్లాకేజ్ ఉంది చూసారా, వాటర్ పోకుండా ఎండ్లో బ్లాకేజ్. వాటిని ఇప్పుడు డౌన్ చేశారు. ఇప్పుడు మా బోట్ ఫ్రీగా వీల్ నుంచి బ్రిడ్జ్లోకి పాస్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక టన్నల్ లా కనిపిస్తుంది కదా. ఈ టన్నల్ ద్వారా పాస్ అయ్యి మనం యూనియన్ కెనాల్ అంటే ఎడిన్బరాలో ఉన్న యూనియన్ కెనాల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎడిన్బరాలో ఉన్న యూనియన్ కెనాల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక హట్ లా కనిపిస్తుంది కదా. లోపల ఏముందో నాకు తెలీదు, బట్ చూడటానికైతే బయట నుంచి చాలా బాగుంది. ఇక్కడ మీకు ఒక డోర్ లా కనిపిస్తుంది కదా. ఐ థింక్ దీన్నే లాక్లు అంటారు అనుకుంటా. సో
ఈ లాక్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పుడే ఈ 2 నదులు అనుసంధానం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇది క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడే మన రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యిందండి. యూనియన్ కెనాల్ని చూసాం కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోదాం. ఈ టన్నల్ని చూసారు కదా, ఈ టన్నల్ పైన రైల్వే బ్రిడ్జ్ ఉన్నట్టుంది. అంటే ట్రైన్స్ వెళ్తాయి అనుకుంటా. అటు నుంచి చూసినప్పుడు మనకి క్లియర్గా కనిపించలేదు, కానీ ఇటు సైడ్ నుంచి అది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా. మీకు బ్రిడ్జ్లో ఉన్న డిజైన్ 6 ఆర్క్స్ కింద కనపడుతుంది, కానీ బ్రిడ్జికి మాత్రం 5 ఆర్క్సే ఉన్నాయి. ఇంకా 6th ఆర్క్ ఏంటంటే ఫాల్క్రిక్ వీల్ యొక్క డిజైన్ 6th ఆర్క్ కింద కనిపిస్తుంది. మనం ముందు 180 డిగ్రీస్ కంప్లీట్ చేసుకున్నాం కదా కింద నుంచి పైకి వచ్చినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ 180 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుందాం. సో ఇప్పుడే ఈ ఫాల్క్రిక్ వీలు అదర్ సైడ్లో మూవ్ అవుతుంది చూడండి. సో దట్ ఏంటంటే టోటల్ 360 డిగ్రీస్ చేస్తుంది అనమాట ఫైనల్గా. ఇక్కడ సెంటర్లో ఇంకా ఆర్మ్స్కి చిన్న డాట్స్లా కనిపిస్తున్నాయి చూసారా, అవే నట్స్ అండ్ బోల్ట్స్ అండి. మనం ఒక ఫ్యాక్ట్ని చూసాం కదా, 14,868 బోల్ట్స్ ఉన్నాయి అని దీనిలో. అవి కూడా అన్నీ చేత్తోనే ఫిక్స్ చేశారు అని. సో ఈ డిజైన్ చేయడానికి చాలానే కష్టపడి ఉంటారు కదా. ఈ వీల్ బోత్ ఆర్మ్స్లో 500,000 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేస్తూ కూడా ఓన్లీ 8 కెటిల్స్కి ఎంత పవర్ కావాలో అంతే యూస్ చేసుకుంటూ రన్ అవ్వడం అనేది మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క అద్భుతం. అందుకే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ 6th జూలై 2012లో ఇంజనీరింగ్ హెరిటేజ్ అవార్డ్ని ఈ ఫాల్క్రిక్ వీల్కి ప్రదానం చేశారు.
ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఒక రెస్టారెంట్ ఉంది. ఇంకా రైట్ సైడ్లో టాయ్ స్టోర్ ఉంది. రీమా అయితే ఏదైనా బొమ్మ కొను అంటుంది. ఏదైనా బడ్జెట్లో ఉంటే కొందాంలేండి. ఇక్కడ డక్స్ని చూసారా? అదే టబ్లో ఫుల్గా వాటర్ నింపి డక్స్తో వేసి ఆడుకుంటారు కదా పిల్లలు. సో ఇవి 2 డక్స్ 10 పౌండ్స్ అంటండి. చాలా కాస్ట్లీ కదా, అందుకే తీసుకోలేదు. ఇంకా ఇక్కడ కొన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, చూద్దాం పదండి. ఈ వైట్ కలర్ పప్పీ బాగుంది కదా, కానీ వైట్ ఉంది కదా, త్వరగా మాసిపోతుంది. ఇంకా ఈ సాఫ్ట్ టాయ్ బాగుంది కదా, నాకు తెలిసి ఇది స్కాటిష్ కౌ అనుకుంటా. చూడ్డానికైతే చాలా క్యూట్గా ఉంది. రీమా పప్పీ కావాలంది, కాకపోతే ఆ కలర్ చూసి మేము ఇంకా తీసుకోలేదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము.